ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామో విగ్రహాన్ ధర్మ. రాముడంటేనే ధర్మము, ధర్మం అంటేనే రాముడు. ఇటువంటి వాల్మీకి రామాయణం గురించినటువంటి కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నారు. మరి ఇది చాలామందికి రుచిస్తుందో రుచించదో తెలియదు, కానీ ఇక్కడ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి, వాల్మీకి రామాయణాన్ని దాన్ని నాశనం చేయడానికి, అదంతా కూడా కట్టుకథ అని చెప్పడానికి, అలాగే లేనిపోని విషబీజాలు హిందూ మతంలో నాటడానికి చేస్తున్నటువంటి ప్రయోగాలు ఇవన్నీ కూడా. అందులో చాలామంది అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా మనము కలియుగంలో ఉన్నాము అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే రాముడి కాలంలో ఉన్నటువంటి స్థితి వేరు, కలియుగంలో ఉన్నటువంటి స్థితి వేరు. రాముడి కాలంలో లక్ష్మణుడు సీతాదేవి పాదాలను మాత్రమే చూసి ఆవిడ నీడను కూడా తగిలితే ఇబ్బంది పడుతుందేమో అనే భావనతో కేవలం కాళ్ళు మాత్రమే చూసి అనుసరించిన వాడు లక్ష్మణుడు. ఈ రోజున కొంతమంది మత ఛాందసవాదులు తల్లి, భార్య, చెల్లి అనేటువంటి తేడా లేకుండా అనేకమైనటువంటి తప్పుడు పనులు చేసినటువంటి కలియుగంలో ఉన్నాం మనం, ప్రారబ్ధ కర్మలో ఉన్నాం మనం. ఈ కలియుగంలో ఉంటూ ఎక్కడో ఉన్నటువంటి రాముడి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకుందా అసలు? ఆయన తలుచుకుంటే చాలా మంచిదే, కానీ ఆయన్ని ప్రశ్నించే స్థాయికి ఎక్కడిది? కాదండి, తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప నేను నిందించడం లేదు, మీరు తప్పించుకోవడంగా చెప్తున్నారు అంటే ఆ వాల్మీకి రామాయణంలోనే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. కొంతమంది ప్రశ్నలు ఇస్తున్నారు ఇప్పుడు, అంతటి మంచివాడు రాముడు సీతమ్మని అడవిలోకి ఎందుకు పంపించాడు, ఎందుకు అనుమానించాడు? సీతమ్మని అడవిలోకి పంపించాడు అనేది అబద్ధము. అక్కడ ఆయన ఆశ్రమానికి పంపించాడు, వాల్మీకి ఆశ్రమానికి పంపించాడు ఆయన. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు. ఆయన అడవుల పాలు చేసి రాలేదు, మహర్షి ఆశ్రమంలో దింపినమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞ ఇస్తాడు. సీతమ్మ వారు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ అన్నగారు చేసినటువంటి ధర్మము నిజమే. సినిమాల్లో చూపించేటువంటి డ్రామాటిక్ విషయాలు గుర్తుపెట్టుకోకండి, వాల్మీకి రామాయణం చదవండి. ఏ ఏ సర్గులలో ఎక్కడెక్కడ ఏం చెప్పారో ముందు అది వినండి ఫస్ట్. అసలు వాల్మీకి రామాయణం చదివితే కదా ఇంకొకటి వస్తుంది, ఒక ఆమె, ఆ పేరు రంగనాయకమ్మ అని సంథింగ్ అది పెడతారు, ఏదో ఇంకొక రాదు ఆ పేరు రామాయణ పేరు మార్చేసి. అసలు నీ బ్రతుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. రామాయణం గురించి నిందించే వాళ్ళు ముందు వాల్మీకి రామాయణం చదవండి. అలా చదవకుండా ఇష్టారీతిగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. చెప్తున్నాను కదా, మన సమాజ విలందంటే కేవలం కుల ప్రతిపాదికన. యుగధర్మాల్లో వర్ణ వ్యవస్థ ఉంది, యుగధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది. ఆ వర్ణ వ్యవస్థలోంచి ఇక్కడ కుల ప్రాతిపదికన విభజించి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి, 500 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా సరే 1000 సంవత్సరాల నాటి దేవాలయాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి బంగారము నిధులన్నీ కూడా బయటకు వస్తూ లోక కళ్యాణం కోసం మనం ఏం చేయాలో చూపిస్తున్నాయి. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థలో అటువంటి సంపదను చూసి వీళ్ళందరూ కూడా ఇతర మతాల వారు కొళ్ళుకుంటున్నటువంటి స్థితికి ఏర్పడింది మనం. అందుకే దీన్ని ఎట్లా నాశనం చేయాలి కదా. రాముడు లేడు, రాముడు మంచోడు కాదు, రాముడు సీత అడవులు పంపించాడు, ఇటువంటి అల్పమైన ప్రశ్నలకి పెద్ద పెద్ద వాళ్ళు సమాధానం చెప్పారు. నేను చాలా చిన్నవాడిని, అయినా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యుగధర్మంలో అప్పుడు రామావతారంలో రాముల వారు భద్రుడు అనేటువంటి వ్యక్తి ఈ రామకాలంలో ఏమనుకుంటున్నారు అందరూ కూడా అని అడిగినప్పుడు ఆయన ఇలా రావణుని చెరలో ఉన్నటువంటి అమ్మవారిని ఆయన యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. ఇక మనం కూడా మన భార్యను తప్పు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా అనుకుంటున్నారు అని చెప్పాడు భద్రుడు అనేటువంటి సేవకుడు. అలా చెప్పగానే క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు. రాముడు దేవుడుగా లేడు, రాముడు క్షత్రియ రాజుగా ఉన్నాడు. క్షత్రియ రాజుగా ఉన్నటువంటి ధర్మం ఏంటంటే లోక కళ్యాణం కొరకు మాత్రమే మనము పనులు చేయాలి. నిజంగా ఇప్పుడు మీకు అందరికీ కూడా తప్పుగా అనిపించవచ్చు, యోగి ఆదిత్యనాథ్ అలాంటి మాట మాట్లాడాడు, అందుకే రాముడితో పోలుస్తాను ఆయన నేను. ఎందుకంటే ఒక సభలో అడిగారు ఆయన్ని, ఏమంటే మీ చెల్లెలు మీ తమ్ముళ్ళందరూ కూడా టీ స్టాల్లో పనిచేస్తున్నారు, మరి మీకు వాళ్ళకి ఏం చేయాలనిపించలేదు అని అడిగినప్పుడు నేను
ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను తప్ప నా కుటుంబ వ్యక్తులకి సేవ చేయడం రాలేదన్నాడు. అది క్షత్రియ ధర్మం. అదే ధర్మం. లేదంటే ఈ పాటికి ఒక కౌన్సిలర్ బోలెడు మంది టీ స్టాల్స్ని వాళ్ళ పెళ్ళాలకి, వాళ్ళ తమ్ముళ్ళకి, బామ్మర్దులకి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాడు. ఒక కార్పొరేటర్ అలాగే ఇస్తాడు. ఒక ఎమ్మెల్యే అయితే ఇంకేకంగా 1000 కోట్ల ధనాన్ని ఇస్తూ ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి అయితే నీవే గడ్డి మొత్తం నీదే తిను, గడ్డి బీహార్ మొత్తం నీదే తిండి, గడ్డి మొత్తం నువ్వే తిను. ఈ గడ్డి కుంభకోణం 5,000 కోట్లు, 10,000 కోట్లు, బెంగళూరులో ప్యాలెస్లు, ఇలా అనేకం కట్టుకుంటారు. కానీ ధర్మానికి మాత్రమే కట్టుబడిన వాళ్ళు అలా చేయరు. లోక కళ్యాణమే, ప్రజల క్షేమమే నా క్షేమం అంటారు. అందుకే భగవంతుడు వారికి 100 సంవత్సరాల పటిష్టమైనటువంటి ఆయుష్ను కలిగించాలని కోరుకుంటాను. ప్రస్తుతాంశంలో ఇప్పుడు మీకు వచ్చేసరికల్లా రాముడు అలా ఎందుకు అమ్మవారిని వదిలిపెట్టాడంటే, జనాల వల్ల అపకీర్తి పొందుకొని క్షత్రియ ధర్మం రాజు అనేవాడు ఇటువంటి తప్పు చేశాడనేటువంటి మచ్చ నాకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ మచ్చ ఏర్పడి లోకం కూడా నాశనం అవుతుంది. అందరూ కూడా వారి వారి తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారేమో. కాబట్టి లోక రక్షణార్థమై నేను తప్పకుండా నా భార్యని వదిలివేయాలి. మరి అన్యాయం చేసినట్టు కదా, అది క్షత్రియ ధర్మం. ఒక్కొక్కరు ధర్మం ఉంటుంది. ఒక కరెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, మోటార్లు బిగించే వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. సాఫ్ట్వేర్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి హార్డ్వేర్, ఒక సాఫ్ట్వేర్. హార్డ్వేర్ రోడ్కి సాఫ్ట్వేర్ గురించి తెలియదు, సాఫ్ట్వేర్ రోడ్కి హార్డ్వేర్ గురించి తెలియదు. మరి ఒకే ల్యాప్టాప్, ఒక కంప్యూటర్లు ఉంటాయి. ఎందుకని? ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. అక్కడ క్షత్రియ ధర్మంలో అలాంటి పని చేయాలి. ఎందుకంటే అమ్మో రాజు, మనం ఒక మంచి రాజు కింద ఉన్నామేమో, రాజు కింద పరిపాలించబడుతున్నాము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నటువంటి లోక కళ్యాణం జరిగేటువంటి ఒక వార్త బయటికి వెళ్ళి తప్ప రాజే తప్పు చేశాడు మనం కూడా తప్పు చేయొచ్చు, అపకీర్తి పొందుకోవద్దు నేను అన్న భావనతో ఆ సీతమ్మ తల్లిని ఆశ్రమంలో వదిలిపెట్టరమ్మన్నాడు. అడవిలోకి పంపించలేదు, అబద్ధం. అడవిలోకి పంపలేదు. ఏదో మీరు సీతారాముల సినిమాలు చూసి నేర్చుకుంటున్నారేమో. అందుకే అంట ఇప్పుడు కల్కి సినిమాలు అదే ప్రభావం. బాబు నిజాలు మాత్రమే చూపించడం ఆయన. మీరు కాల్పిక కథలతో రామాయణాన్ని, భాగవతాన్ని తప్పుడు మార్గంలో చూపించకని చెప్పేది. అందుకే మేము తెలుసుకొని భారత భాగవతం తెలుసుకొని ఉన్నట్టుగానే చెప్పండి, పర్వాలేదు, జనాలు వింటారు. ఇప్పుడు అలా సీతమ్మ వారిని ఆశ్రమం పంపించాడు. ఆ తదుపరి లవకుశుల యొక్క ప్రాబల్యాన్ని తెలుసుకోవడం, తర్వాత సీతమ్మ వారిని అప్పటికే అమ్మవారి అపకీర్తిని పగదరుపుకోవడం, తను చాలా పతివ్రత అన్న విషయాన్ని తెలుసుకోవడం, లోకులందరూ కూడా ఆనందపడడం. అప్పుడు అమ్మవారిని తీసుకోవడం వెళ్ళినప్పుడు అమ్మవారు ఈ యొక్క అయోనిజైనటువంటి నేను ఇక మళ్ళీ ఈ యొక్క రూపాన్ని, సీతమ్మ అనేటువంటి ఒక రూపాన్ని విసర్జించి మళ్ళీ లక్ష్మీ రూపం పొందుకోవడానికి వైకుంఠానికి ముందు తను వెళ్ళిపోతుంది. ఇది ధర్మాలు ఒక్కొక్కటి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. మీకు బయట కనబడేటువంటి రామాయణం కాదు, యువతో చెప్పినటువంటి తప్పుడు రామాయణాన్ని వక్రీకరించినటువంటి రంగనాయకమ్మ లాంటి, అంగనాయకమ్మ లాంటివి కాదు కథలన్నీ కూడా. నిజమైనది, శాశ్వతమైనది. అంత శాశ్వతమైనది కాకపోతే ఇప్పటి వరకు కూడా రామనామం అనేది ఇంత ఉన్నత స్థాయికి రాదు. ఆలోచించండి. కాబట్టి అక్కడ ఆ ధర్మాన్ని పాటిస్తూ అమ్మవారు అయోనిజగా తను తల్లిలో కలిసిపోవడం, అంటే భూమాతలో కలిసిపోవడం, లక్ష్మీ రూపంలో మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవడం, తర్వాత శేషుడైనటువంటి లక్ష్మణుడు మళ్ళీ ఆయన ముందుగానే వెళ్ళిపోవడం, తదుపరి రాముడు 10,000 సంవత్సరాలు పరిపాలన చేయడం, తర్వాత కుశలవులకు అది అప్పగించడం, ఆ తర్వాత శ్రీమన్నారాయణమూర్తి అవతారాన్ని దాల్చి మళ్ళీ తను వైకుంఠానికి వెళ్ళిపోవడం. ఇదంతా కూడా రామాయణంలో జరిగింది. ఉత్తర రామాయణం చదవాలి మీరందరూ కూడా. ఆ ఉత్తర రామాయణం చదువుకుంటానే ఇటువంటి అనేకమైనటువంటి తప్పుడు సమాచారాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ సీతమ్మ వారిని ఆయన అన్యాయంగా పంపించలేదు. అగ్ని ప్రవేశం చేయడం ఎందుకంటే తను పునీత, నిప్పు కంటే కూడా పునీతమని చెప్పేసి అమ్మవారిని పునీతగా తీసుకొచ్చారు. ఏంటి తగులుపెట్టుకో, నువ్వు ఇప్పుడు చెప్పుకుంటే అనాగరిక చర్య, భర్త తప్పు చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇలా అగ్నిలో ప్రవేశిస్తారా? మనం యుగధర్మం, అది కలియుగంలో బతికే అవకాశం లేదు. ఎందుకు? ధర్మం 3 పాదాలు ఉండదు, ఒకటే పాదం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసేవాడే, అందరూ. కాబట్టి ఇక్కడ తప్పించుకోవడం లేదు. ఎందుకు? కలిపురుషుడి ప్రభావం అదే. ఇప్పుడు కలియుగాంతం అయిపోవాలి కదా, అందుకే వాయు వరుసలు లేవు. కానీ చూడలేనటువంటి మత ఛాందసులు వాళ్ళ వాయు వరుసలేని ప్రభావం మనం చూపిస్తే ఇంకా పాపం తగ్గుతుంది మనకి. అందుకనే ఆ ధర్మాన్ని తగ్గట్టుగా మీరు మాట్లాడండి. రాముణ్ణి మీరు దేవుడు అంటున్నారు, కానీ రాముడు ఆయన దేవుడు అనుకోలేదు. నేను రాజును మాత్రమే వచ్చాను, నన్ను రాజునిగా చేసుకున్నారు వీళ్ళు అంటున్నారు అంతే. కాబట్టి ఆయనతో పోల్చుకుంటే ఎక్కడ మీరు? కాబట్టి ఆయనతో పోల్చుకునే ప్రయత్నం చేయకండి. ఆయనలో ఆవగింజలో అణువంతా కూడా మీరు లేరు.
కాబట్టి ఆయనతో పోల్చుకునేటువంటి శక్తి కానీ స్థితి కానీ మీకు లేదన్న విషయాన్ని గుర్తించండి. అక్కడ సీతమ్మ వారు, అక్కడ రాముల వారు ఉన్నటువంటి స్థితి వేరు, ఆ ధర్మం ఈ ధర్మం రెండు వేరు అన్న విషయాన్ని ముందు గుర్తించండి. ఇక అదే కథలో కొంతమంది వచ్చేసి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ శంభూకుడు అనే వ్యక్తిని అధర్మంగా రాముల వారు చంపేశారు, అధర్మంగా రాముల వారిని చంపేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సరే, ఆ శంభూకుడిని రాముడు ఎందుకు చంపాడో పక్క పెడదాం కాసేపు. ఇప్పుడు ఒక చిన్న విషయం, మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మీరు నేరుగా ఉద్యోగంలో ఇంటర్వ్యూ చేసి వచ్చారా, లేదా బ్యాక్ డోర్ ద్వారా వచ్చారా? బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన వాడికి నువ్వు నేర్చుకున్నది మోడ్యూల్ ఒక రకంగా SAP అనుకుందాం, సిస్టమ్ అప్లికేషన్ అనుకుందాం. అక్కడ నువ్వు చేస్తున్న పని పైథాన్ అనుకుందాం, అక్కడ చేస్తున్న పని పైథాన్, కానీ నువ్వు నేర్చుకునేది SAP, అది కూడా బ్యాక్ డోర్ ద్వారా వచ్చావు. పైథాన్లో నువ్వు SAPని జోడిస్తూ నీకు రాని విద్యని దాంట్లో ఏదో చేస్తూ ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ప్రాజెక్టు పాడైపోతే, కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు నీ వల్ల నాశనం అయిపోతే, ఈ విషయాన్ని నీ పై ఉన్న అధికారి గుర్తిస్తాడు. వీడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, నీ గురించి 3 నెలలు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు ఏమవుతున్నప్పుడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, పొద్దున్న 10ంటికి వస్తున్నావు, సాయంత్రం వరకు ఉంటున్నావు, నువ్వు మంచివాడివే, రైట్, ఓకే, బట్ నీ లాగిన్ లాగౌట్ బాగా ఉంది, బట్ అందరితో మంచిగా మాట్లాడుతున్నావు, మంచివాడివి, బట్ ఉద్యోగ ధర్మం నువ్వు చేసేటువంటి మోడ్యూల్లో ఆ ప్రాజెక్టుకి పనికి రావట్లేదు, ప్రాజెక్టు పాడైపోతుంది, అందులో నువ్వు పొరపాటున టీం లీడ్గా ఇచ్చారు, నీ కింద 10 మంది పనిచేస్తారు. అప్పుడు ఏంటి పరిస్థితి, ఏంటి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? సమాధానం ఇది కదా, ఆ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. అది 3,000 కోట్ల 10,000 కోట్ల నాశనం అయిపోతుంది. లేదా మళ్ళీ కొత్త టీం తీసుకుని మళ్ళీ కొత్త వ్యాపారం మొదలెట్టాలి. అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసేటువంటి పనికే ఇంత ఆటంకాలు ఉంటాయి నువ్వు బ్యాక్ డోర్ ద్వారా వచ్చినప్పుడు. ఇప్పుడు మనము రామాయణంలోకి వెళ్దాం, శంభూకుడి దగ్గరికి వెళ్దాం. కుల వ్యవస్థ లేనటువంటి వ్యవస్థ అది, వర్ణ వ్యవస్థ మాత్రమే, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్యులు మాత్రమే, నలుగురే. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మనము శంభూకుడు అనేవాడు శూద్రుడు. ఇతనికి ఆ యుగ ధర్మంలో తపస్సు చేసేటువంటి అవకాశం లేదు, తపస్సు చేయకూడదు. వాళ్ళు నువ్వు ఒక పని చేయడానికి వచ్చావు, అదే పని చేయాలి నువ్వు, అంతే. నువ్వు హార్డ్వేర్ పని చేయి, సాఫ్ట్వేర్ పని చేయి, ఇంకొక పనిలోకి వేలు పెట్టకు నువ్వు, అది ఆ ధర్మంలో ఉంది అంతే. ఆడదాని పని ఆడది చేయాలి, మొగుడు పని మొగుడు చేయాలి, అంతవరకే. దాని కాకుండా వ్యతిరేకంగా చేస్తే వ్యతిరేకత అంటే లోకానికి వ్యతిరేకం అయిపోతుంది. అప్పుడు శంభూకుడు అనేవాడు అధర్మము చేత తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ తపస్సు అనేది లోక కంటకానికి కారణమవుతుంది కనుక అక్కడ ఆయన శంభూకుడిని సంహరించాడు, అధర్మంగా శూద్రుని చంపేశాడు. ఆయన బ్రాహ్మణుడైనటువంటి రావణ్ణి కూడా చంపేశాడు. అలాగే ఇక్కడ లక్ష్మణుడు శత్రుఘ్నుడు గంధర్వుడు అనేటువంటి అతన్ని కూడా చంపేశాడు. ఎంతోమంది క్షత్రుల్ని కూడా రాముడు చంపేశాడు. ఇక్కడ ఆయన కులాంతరం గురించి మాట్లాడేటువంటి అర్హత మనకుందా? శంభూకుడు శూద్రుని చంపాడు, ఎవడరా మీకు చెప్పింది ఇవన్నీ? ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా? ఎక్కడ తెలుసుకుంటున్నారు? అంటే మనకి ఉన్నటువంటి ఇప్పుడు సమాజంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, మన వాళ్ళనే. మన దాంట్లోనే నువ్వు ఆ కులమని, నువ్వు మాల, మాదిగా, డక్కలి, చాకలి, బ్రాహ్మణ, బాపునోడివి, కోంటోడివి అని మనల్ని విడదీసి వాళ్ళు పబ్బం గడుపుకోబోతున్నారు. మేము ఎంపీలము, మేము సీఎంలము, మేము పిఎంలము అని చెప్పేసి మనల్ని నాశనం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దానికి కూడా రాముడిని శంభూకుడి కథను తీసుకొచ్చేసి చూసానంటే శూద్రుడిని చంపేశాడు. శూద్రుడిని చంపాడంటే అర్థం ఏమిటి? రాముడైన మంచుడు కాదు, రాముడు శత్రువు, రాముడు మంచోడు కాదు అని మనల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరిగింది. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాల్మీకి రామాయణాన్ని శుద్ధంగా చదవండి, మీకు అన్ని విషయాలు బోధపడతాయి. అంతే తప్ప పనికి మానటువంటి చెప్పేటువంటి వంకర సంకర జాతుల యొక్క రచనలు కథల్ని విని ప్రమాదం తెచ్చుకొని ఆ యొక్క ధర్మరూపమైనటువంటి రాముణ్ణి మాట అనే ప్రయత్నం చేయకండి. అది పాపము మూటగట్టుకునే అవకాశం. రామ అంటే ఎంతో పుణ్యమో అది మీకు అర్థం కాదు. ప్రతి నోట శ్రీరామ మాట అమృతతుల్యము, అద్భుతమైనటువంటి తారక మంత్రం. కాబట్టి ఆ మాట పలకండి, శ్రీరామ తారక మంత్రం జపించండి, అష్టైశ్వర్యాలు పొందండి, సమస్తమైనటువంటి లోక కళ్యాణం పొందండి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇలా విచ్చలవిడి అనవసరమైన విషయాల్ని విని మీ బుర్ర పాడు చేసుకోకండి. వాల్మీకి రామాయణం చదవండి. అనుమానాలు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయవచ్చును. మీకు వాల్మీకి రామాయణటువంటి ప్రతి విషయాన్ని గురించి కూడా నేను పెద్దల్ని తెలుసుకొని ఇంకా మీకు విశదీకరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.